రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే నాచారం దుర్గానగర్ లో కమర్షియల్ షెడ్లను తొలగించాలని స్థానిక నాయకుడు సర్వేస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారం దుర్గానగర్ కాలనీవాసులు జననివాసం ఉండే ప్రాంతంలో షెడ్లను తొలగించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి దుర్గానగర్లో నివసిస్తున్నాము. కాలనీలో పలు షెడ్లు నిర్మించి కెమికల్ మరియు ఆయిల్ వంటి వాటిని గోదాంలో ఉంచుతున్నారు. ఇలా ఉంచడం వల్ల స్థానికంగా ఉండే మాకు అనారోగ్యానికి గురి అవుతున్నామని వెంటనే ఇక్కడి నుండి ఈ షెడ్లన్నీ తొలగించాలని కాప్రా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాము. ఈ రోజు అధికారులు వచ్చి సర్వే నిర్వహించి నోటీసులు ఇస్తామని చెప్పారు. నోటీసులకే పరిమితం కాకుండా కాలనీలో ఈ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఖాళీ చేయాలి, గోదాములు వెంటనే ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలి, గోదాములు వెంటనే ఖాళీ చేయాలి. కెమికల్ గోదాములు వెంటనే ఖాళీ చేయాలి. 40 కంపెనీలు ఉంటాయి. ఇళ్లలో మాత్రము ఒక 150 దాకా ఇళ్లు ఉంటాయి. జనాభా నుంచి 5,000 నుంచి 6,000 జనాభా ఉన్నారు ఇక్కడ. కానీ ఒక్కరి కోసం 30-40 మంది కోసము దాదాపు 5-6 వేల మందికి హాని అవుతుంది. సౌండ్ పొల్యూషన్ ఒకటి ప్లస్ వాటర్ పొల్యూషన్. ఇక్కడ కెమికల్ వాడేది గ్రౌండ్ లో పొల్యూటెడ్ అయిపోయి మాకు వచ్చే బోర్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. సో దానివల్ల అనారోగ్య పరిస్థితులు పడుతున్నారు. ఇంకోటి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ గుండె జబ్బుల్లో కూడా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. డాక్టర్లు కూడా కన్సల్ట్ అయితే కూడా మీకు వాడే వాటర్ వల్లనే అవుతుందని చెప్పారు. సో దయచేసి ఈ కంపెనీలన్నీ ఇక్కడ నుంచి తీసేయాలని అందరికీ మనవి చేస్తున్నాము. గతంలో 30 సంవత్సరాల నుంచి మా దుర్గానగర్ ఇక్కడ కొన్ని ఇండస్ట్రీలు ఉండే, ఒక 5-6 ఉండే. ఈ రోజు దాదాపు 30 నుంచి 40 ఇండస్ట్రీలు తయారైపోయినాయి. మా రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టేసి దీనివల్ల మాకు హానికరంగా ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా ఇబ్బంది. రాత్రిపూట్ల సౌండ్లు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. మేము మున్సిపల్ ఆఫీస్ అయినా సరే, రెవెన్యూ దానిలో కూడా ఉప్పల్ మండలికి వస్తుంది. ఇది రెవెన్యూ కూడా ఇచ్చినాం మేము. వాళ్ళు కూడా స్పందిస్తాను రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు నోటీస్ ఇచ్చారు, తప్పించుకుంటున్నారు. ఈ రోజు కూడా మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. దీని నోటీస్ వరకే కాకుండా వాళ్ళకి కఠిన చర్యలు తీసి ముందుగానే ఇక్కడ నుంచి తీసేయాలని మేము బస్తీ వాసులు అందరూ కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఉండాల్సింది మేము రెసిడెన్షియల్ వాళ్ళు ఉండాలా లేకపోతే ఇండస్ట్రియల్ వాళ్ళు ఉండాలా తేల్చాలని మేము కోరుకుంటున్నాం. అధికారులకు విన్నపం చేస్తున్నాము. దీనివల్ల రాత్రిపూట్ల ఏమవుతుంది, సౌండ్ అర్ధరాత్రిలో 11-12 గంటలకు లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారు, తెల్లవారుజాముగా చేస్తున్నారు. ప్లస్ కెమికల్ వాడుతున్నారు, టిన్లు వాడుతున్నారు. మొన్న చెర్లపల్లిలో అయిన ఇన్సిడెంట్ మా ఏరియాలో కాకుండా ముందు జాగ్రత్తగా మేము తీసుకోవాలని మా యొక్క బస్తీ వాసులు అందరి తరఫు నుంచి మేము మనవి చేస్తున్నాము. దీని కఠిన చర్యలు తీసుకోవాలని